నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. నాలుక ఒక శక్తిగల అవయవం. మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయం జాగ్రత్త వహించాలి. నాలుక యందు ప్రీతి గలవారు దాని ఫలము పొందుదురు అంటే తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు తగిన ప్రతిఫలం పొందుతారు అని. ఎందుకంటే జీవమైన మరణమైన నాలుక వశములోనే ఉన్నాయి. వివేకవంతమైన మాటలు జీవాన్నిస్తాయి. చెడు మాటలు లేదా మితిమీరిన సంభాషణలు మరణమునకు దారితీస్తాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. తమ నోటి మాట ద్వారా ఇతరులకు మేలు చేయాలని చూసేవారికి మంచితనమే ప్రతిఫలంగా వస్తుంది. అది దేవుని దృష్టికి న్యాయమైనది కూడా. సామెతల గ్రంథం 10:11లో ఉన్నట్లుగా దేవుని దృష్టికి నీతి న్యాయాలను అనుసరించి జీవించేవారు నీతిమంతులుగా పరిగణించబడతారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి దీవిస్తాడు. ఆ జ్ఞానంతో వారు ఇతరులను జీవ మార్గంలో నడిపించుటకు అవసరమైన దేవుని మాటలే మాట్లాడుతారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9-12 వచనాలలో నాలుకకున్న విరుద్ధ స్వభావాన్ని యాకోబు ఎత్తి చూపుతున్నాడు. ఒకే నోట నుండి ఆశీర్వచనాలు, దేవుని పోలికలో చేయబడినటువంటి తోటి మానవులను శపించే మాటలు వస్తాయి. ఈ మాటల వలన యాకోబు పత్రిక 2:8లో ఉన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమనే ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక మనము మన నాలుక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలన్న విషయాన్ని యాకోబు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట తీర్పు దినాన తిరిగి మనకు వినిపించబడతాయి. అంతేకాదు దేవునికి ఆ మాటలు వినబడుతున్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాట మనమేంటో బయట పెట్టడమే కాదు, తీర్పులోనికి తేబడి వాటి ప్రతిఫలం అనుభవించేలా చేస్తుంది. కనుక మన నాలుకలను జీవంతో కూడిన మాటలు మాట్లాడుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.